సమ్మక్క సారలమ్మ ఆలయాలను ఎక్కడ నిర్మించారు? జంపన్న నాగులమ్మ గద్దెలు ఎక్కడున్నాయి? మేడారం జాతర ప్రత్యేకత ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు పూర్తి సమాధానాలకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండగా లక్షలాది మంది భక్తులు 4 రోజుల పాటు అక్కడే ఉండి తల్లులను దర్శించుకుంటారు. మేడారం వెళ్లే భక్తులు సమ్మక్క సారలమ్మ గద్దెలు జాతర పరిసరాల్లో ఏర్పాటయ్యే దుకాణాలు తప్ప మిగతా వేటిని పెద్దగా పట్టించుకోరు. అందుకే మేడారంలో జంపన్న గద్దె, నాగులమ్మ గద్దెలు ఉన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. ఇవే కాదు, జాతరలో 3-4 రోజులు గడిపే భక్తులు కూడా సమ్మక్క సారలమ్మ ఆలయాలను చూసి ఉండరు. మేడారం జాతర ప్రాంగణంలోనే ఉండే వీటిపై పెద్దగా ప్రచారం లేకపోవడం వల్లే భక్తులు జంపన్న నాగులమ్మ గద్దెలు, సమ్మక్క సారలమ్మ ఆలయాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవడం లేదు. ఒకవేళ అటుగా వెళ్లిన సమయంలో వాటిని గమనించినా అవేంటో తెలియక చాలా మంది లైట్ తీసుకుంటారు. మేడారం మహా జాతర ప్రాంగణంలోనే సమ్మక్క ఆలయం ఉంటుంది. సమ్మక్క సారలమ్మ గద్దెల నుంచి ఈ గుడి దాదాపు 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. జాతర ప్రారంభానికి ముందు గుడి మెలిగే, మండ మెలిగే పూజా కార్యక్రమాలు ఈ ఆలయంలోనే జరుగుతుంటాయి. ఈ మందిరంలోనే నిర్వహిస్తారు. జాతరకు వచ్చే చాలా మంది భక్తులకు ఇక్కడ సమ్మక్క గుడి ఉందనే విషయం తెలియదు. అందుకే కేవలం గద్దెలను మాత్రమే దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతుంటారు. కాకతీయ రాజులతో తల్లి సమ్మక్కతో పాటు కూతురు సారలమ్మ కూడా విరోచితంగా పోరాటం చేసిన విషయం తెలిసిందే. కాగా మేడారానికి సరిగ్గా 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కన్నెపల్లిలో సారలమ్మ గుడి కూడా ఉంది. పూజారులు, గ్రామస్తులు సారలమ్మను ఇంటి ఆడబిడ్డగా భావిస్తుంటారు. కాగా సంతానం కోసం ఎంతో మంది మహిళలు ఇక్కడ వరం పడుతుంటారు. జాతర సమయంలో గుడి నుంచి అమ్మవారిని మేడారంలోని గద్దెపైకి తీసుకెళ్లే క్రమంలో తడి బట్టలతో వరం పట్టిన వారిపై నుంచి అమ్మవారు దాటుకుంటూ వెళ్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడికి ఎక్కువగా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన భక్తులు తరలివచ్చి పూజలు చేస్తుంటారు. మేడారంలో సమ్మక్క కొడుకైన జంపన్న వాగు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వాగు పక్కనే ఉన్న జంపన్న గద్దె మాత్రం చాలా మందికి తెలిసుండదు. జంపన్న వాగు వద్ద అవతలి పక్క స్నాన ఘట్టాలపైనే జంపన్న గద్దె ఉంటుంది. సమ్మక్క సారలమ్మ గద్దెలు ఏర్పాటు చేసిన కాలంలోనే జంపన్న గద్దె కూడా ఏర్పాటు చేసినట్లు ఇక్కడ పూజారులు చెబుతుంటారు. జంపన్న వాగులో స్నానాలు చేసే భక్తుల్లో చాలా మందికి అక్కడ జంపన్న గద్దె ఉందన్న విషయమే తెలియదు. ఈ విషయం తెలిసిన వారు మాత్రమే ఇక్కడికి వచ్చి పసుపు, కుంకుమలతో పూజలు చేస్తుంటారు. సమ్మక్క తల్లికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న 3 సంతానం. నాగులమ్మ కూడా కాకతీయ రాజులతో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందింది. కాగా సమ్మక్క సారలమ్మతో పాటు నాగులమ్మకు గద్దె ఏర్పాటు చేశారు. జంపన్న వాగు ఇవతల వైపు ఉన్న స్నాన ఘట్టాల వద్ద ఈ నాగులమ్మ గద్దె ఉంది. జంపన్న వాగులో స్నానాలను ఆచరించిన భక్తులు నాగులమ్మకు కూడా పూజలు నిర్వహిస్తుంటారు. జాతరకు వచ్చే భక్తుల్లో చాలా మంది మహిళలు ఈ గద్దెను ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేస్తుంటారు. జాతరకు వచ్చే భక్తులు అటుగా వెళ్తున్నా ఇది నాగులమ్మ గద్దె అని చాలా మందికి తెలియడం లేదు. మేడారం జాతరంలో సమ్మక్క సారలమ్మ పూజా మందిరాలతో పాటు జంపన్న, నాగులమ్మ గద్దెలు ఉన్నట్టు భక్తులకు తెలియజేసే వ్యవస్థ లేదు. అందుకే చాలా మంది వాటి గురించి తెలియడం లేదు. జాతరలో 4-5 రోజులు ఉండే భక్తులు కూడా వాటిని దర్శించుకోలేకపోతున్నారు. కాగా వాటికి సరైన గుర్తింపు తీసుకురావాల్సిన ప్రభుత్వం కనీసం అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్ వెహికల్స్, ఆర్టీసీ బస్సుల్లో జాతరకు వచ్చే భక్తులకు పార్కింగ్ ప్లేస్లతో పాటు ప్రయాణ మార్గాల్లో మేడారంలో దర్శించుకోదగ్గ ప్రదేశాల గురించి తెలిసేలా కనీసం బోర్డులైనా ఏర్పాటు చేస్తే ఎంతో మంది భక్తులు వాటిని దర్శించుకునే అవకాశం ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.